ఈ కళ్ళు ఎందుకు మూసుకోవాలి? మన మామూలు కళ్ళుతో దేవుని మహిమను చూడలేం కనుక కళ్ళు మూసుకుంటే దేవుని ఆత్మ నడిపింపు మనలను నడిపిస్తుంది కనుక. మరి చప్పట్లు ఎందుకు కొట్టాలి? చేతులు ఎందుకు పైకి లేపాలి? ఇవన్నీ కూడా బైబిల్ ఆధారంగానే జరుగుతున్నాయి. ఇవన్నీ చేయటం వలన ఏం జరుగుతుందో తెలుసా? ఏదో ఒక మాట, ఆత్మ సంబంధమైన ఒక బైబిల్ మాట మనం మాట్లాడుతుంటే, లేదా ఆరాధన పూర్వకంగా పాడుతూ ఉంటే ఏదో ఒక క్రియ మనలో జరుగుతుంది. ఏం లేదు, హృదయం మెత్తనైపోయిద్ది. ఆ తరువాత దేవుని వాక్యం సూటిగా ఆ హృదయంలో నాటబడిద్ది. అందుకని ఆరాధనకు ముందు లేవాలి, ఆరాధనకు ముందు మనం మరి కొన్ని మాటలు, కొన్ని ఉచ్చారణలు ఆరాధన ఆరాధన అని అంటూ ఉండాలి. అదంతా కూడా ఉన్నతమైన క్రమం కనుక మనందరికీ షీట్ ఉంది కదా, పేపర్, అందులో నుంచి 2వ పాటని పాడుతూ ప్రభుని మహింపరుద్దాం. ఒక తరం మారచ్చు, లేకపోతే ఒక సంవత్సరం మారచ్చు, అన్నీ మారిపోవచ్చు. నిజంగా చాలా మారిపోయినాయి. ఇక్కడ ఏం మారిపోయినాయి అంటే వేదిక మారిపోయింది. వేదిక ప్రత్యేకించబడ్డాయి 2 వేదికలు. అంతకుముందు ఒకే వేదిక ఉండేది, ఇప్పుడు 2 వేదికలు. అంతకుముందు ఒకే తబలా ఉండేది, ఇప్పుడు 2 తబలాలు. అంతకుముందు బాక్సుల మీద బాక్సులు పెట్టేవాళ్ళు, ఇప్పుడు స్టాండ్ లేసి పెట్టారు. మరి అంతకుముందు లైట్లు మామూలు లైట్లు, ఇప్పుడు ఎల్ఈడీలు. అన్నీ మారిపోయినాయి. కానీ ప్రజలు మారలేదే, ప్రజలు మారలేదు. వాళ్ళ హృదయం కాఠిన్యం తొలగలేదు. ఈ రాత్రి మీ కాఠిన్యం తొలగించబడుతుంది. హల్లెలూయా. చేతులు పైకి లేపి గడి చెప్పండి, హల్లెలూయా. గడి చెప్పాలండి, హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయంలో ఉన్న పాపం బహుశా తీసివేయబడవచ్చు. ఎలాగో తెలుసా? నువ్వు నమ్మితే, ఆరాధన చేస్తూ ఉంటే, దేవుని వాక్యం వింటుంటే, విన్న వాక్యాన్ని ఆచరిస్తూ ఉంటే, అనుసరిస్తూ ఉంటే ఈ మార్పులు ఖచ్చితంగా జరుగుతాయి. 2 చేతులు పైకి లేపుదాం, కళ్ళు మూసుకుందాం. 2 చేతులు పైకి లేపాలి. ఎంతమందికి 2 చేతులు ఉన్నాయి? 2 చేతులు పైకి లేపాలి. నీ చేతిలో బైబిల్ ఉంటే బైబిల్ కూడా పైకి లేపు, ఏం పర్వాలేదు. నీ చేతిలో పేపర్ ఉంటే పేపర్ కూడా జీ మైనర్, జీ మైనర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరుద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పు, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ రాత్రి ప్రభువా మేము మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి నోరు తెరవాలి, ప్రతి నోరు తెరవాలి. ఎవరు మౌనంగా ఉండొద్దండి ఈ రాత్రి, ఎవరు మౌనంగా ఉండొద్దండి. ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటే ఖాళీగా వెళతావేమో. ఒకవేళ నీ నోరు తెరిస్తే నువ్వు దేవుని వాక్యంతో నింపబడిపోతావేమో. ఒక్కసారి నోరు తెరుతావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెనకున్న అన్నయ్యలు, వెనకున్న సోదరులు చేతులు పైకి లేపాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనా యెహోవా, ఆరాధనా యేసయ్యా. చెప్పాలి, ఆరాధనా పరిశుద్ధాత్ముడా, ఆరాధనా, ఆరాధనా. గట్టిగా చప్పలు కొడదాం, పైన పైన చప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మౌనంగా ఉండొద్దు. కొద్దిసేపు మన హృదయాన్ని దేవుని వాక్యం కొరకు సిద్ధపరచుకుందాం. ఇంకా అటు ఇటు ఎవరు తిరగొద్దండి. కళ్ళు తెరిచి చూడొద్దు, కళ్ళు తెరిచి చూడొద్దు. తరములు మారినా, యుగములు మారినా, మారలేదు మా యేసు నీ ప్రేమ. తరములు మారినా, యుగములు మారినా, మారలేదు మా యేసు నీ ప్రేమ. ఆరాధన చేతులుద్దాం. యెహోవా
పరిశుద్ధాత్ముడా ఆరాధన అందరం కలిసి బిగ్గరగా ఆరాధన యెహోవా ఆరాధన యేసయ్యా ఆరాధన పరిశుద్ధాత్ముడా ఆరాధన ఆరాధన తరములు మారినా యుగములు మారినా మారలేదు మా యేసు నీ ప్రేమ తరములు మారినా యుగములు మారినా మారలేదు మా యేసు నీ ప్రేమ. గట్టి సభలు కొడదాం, కళ్ళు మూసుకుందామండి. ఎవరు కూడా కన్ను తెరిచి చూడద్దు. దేవుని మహిమను నువ్వు చూస్తావు ఈ రాత్రి, దేవుని అద్భుతాన్ని నువ్వు చూస్తావు ఈ రాత్రి, నీ కుటుంబం మారడం నువ్వు చూస్తావు ఈ రాత్రి. కనుక కళ్ళు మూసుకుందాం, కళ్ళెవరి తర్వాత గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. మధురమైన నీ ప్రేమ మనిషిగా మార్చెను, ఇహపరములలో నాకై దాచిన దీవెన చూపెను. గ్లోరీ హల్లెలూయా. మధురమైన నీ ప్రేమ మనిషిగా మార్చెను, ఇహపరములలో నాకై దాచిన దీవెన చూపెను. యేసయ్యా నీవు నాతో ఉన్నందునా నిత్యము జయ గీతములు పాడేదా. యేసయ్యా నీవు నాతో ఉన్నందునా నిత్యము జయ గీతములు పాడే. చేతులు పైకి లేద్దాం. ఆరాధన యేసు హల్లెలూయా ఆరాధన యేసయ్యా ఆరాధన పరిశుద్ధాత్ముడా ఆరాధన 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 నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయం. అందరూ కలిసి ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే ఆరాధన యెహోవా ఆరాధన యేసయ్యా ఆరాధన పరిశుద్ధాత్ముడా ఆరాధన ఆరాధన. గట్టి సభలు కొడదాం. గ్లోరీ హల్లెలూయా. గట్టిగా ప్రభుని మహిమ చెల్లిద్దామండి. స్తోత్రం స్తోత్రం. న్యాయమైన ఆయన విధులు, న్యాయమైన ఆయన మాటలు మనిషి జీవితాన్ని మార్చేయగలవు. న్యాయమైన నీ విధులు హేతువులాయను, గనుడా నిన్ను గణపరచుటకు యుగ యుగముల వరకు. న్యాయమైన నీ విధులు హేతువులాయను, గనుడా నిన్ను గణపరచుటకు యుగ యుగముల వరకు. గనుడా నీవు నాతో ఉన్నందునా నిత్యము జయ గీతములు పాడే. యేసు గనుడా నీవు నాతో ఉన్నందునా నిత్యము ప్రభుని స్తుతించాలి. ఆరాధన యెహోవా ఆరాధన యేసయ్యా ఆరాధన పరిశుద్ధాత్ముడా
యేసయ్యా ఆరాధన, పరిశుద్ధాత్ముడా ఆరాధన, ఆరాధన. రెండు చేతులు పైకి లేపుదాం, కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. దేవుని న్యాయమైన విధులు, ఆయన కట్టడలు, ఆయన వాక్యం ఆయనను ఆరాధించుటకు హేతువైంది. ఇన్నేళ్లుగా, ఇన్ని సంవత్సరాలుగా ఒక్కసారి కూడా దేవుని వాక్యంలో తప్పు చూపెట్టలేని అంత గొప్పదిగా ఆయన హేతువులున్నాయి, ఆయన మాటలున్నాయి, ఆయన విధులున్నాయి. హల్లెలూయా. చేతులు పైకి లేపుదాం. యేసు ఓ రిఖారా షారారా బాబా బాబా బారి ఓ బాబా బాబా బారి ఖలారా షా బాబా. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. కొడదామండి, కొడదాం. గ్లోరీ, హల్లెలూయా. యేసు రిఖా బాబా బా రి బాబా బాబా బా రి షాలారా కాబా రిఖాంద రిఖలారా బాబా. ఆరాధనా యెహోవా, ఆరాధనా యేసయ్యా, ఆరాధనా పరిశుద్ధాత్ముడా, ఆరాధనా, ఆరాధన. చేతులు పైకి లేపి ఒకసారి నోరు తెరిచి గట్టిగా మాట చెప్తావా? ఆరాధన యేసు. గట్టిగా చెప్పాలి, యేసు. నోరు తెరుద్దాం. యేసు, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నోరు తెరిచి చెప్దాం. యేసయ్యా, యేసయ్యా. నన్ను దర్శించవా, నన్ను దర్శించవా. నీ వాక్కు కొరకు, నీ మాట కొరకు నేను ఎదురు చూస్తున్నాను, నేను ఎదురు చూస్తున్నాను. నాతో 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 మాట్లాడవా? మాట్లాడండి, మాట్లాడండి. ప్రభువా నీకే స్తోత్రం. చేతులు పైకి లేపుదాం, చేతులు పైకి లేపుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక్కసారి పశ్చాత్తాపం, ఒక్కసారి కన్నీరు వీడి నీ కుటుంబానికి జ్ఞాపకం చేసుకో. ఎంత దుర్బలమైన జీవితం, ఎంత పనికి మాలిన జీవితం, ఎంత కష్టాన్ని, ఎంత విభేదాన్ని, ఎంత శోధనని ఎదుర్కొంటున్నాము. వీటన్నిటి నుండి విజయాన్ని ప్రభు మనకిస్తున్నాడు తెలుసా? ఆయనకు ఆరాధన చేద్దాం. ఆరాధన, ఆరాధన, ఆరాధన. వీటన్నిటి నిమిత్తమై దేవుడు నీతో మాట్లాడనై ఉన్నాడు. నువ్వు వింటావా? వింటావా? ఆయన మెల్లని స్వరం నువ్వు వింటావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రార్థనలో ఉందాం. దేవుని సావుకుని దేవుడు బలపరిచి వాడుకున్నట్లుగా తొట్టెంపూరి పరిసర ప్రాంతాల్లో దేవుని పరిచర్య చేస్తున్న దైవ సావుకురాలు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. తదుపరి దేవుని వాక్యాన్ని మనము విందాం. ప్రార్థనలు ఏకీభవించండి. ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా ప్రభువా రెండో వర్తమానంలో నుండి స్పష్టముగా సూటిగా నాతో మాట్లాడండి అని